హాయ్ స్టూడెంట్స్. సో ప్రీవియస్‌గా మనం ప్యాకేజెస్ అనే కాన్సెప్ట్ చూసాం. ఈరోజు నెక్స్ట్ కాన్సెప్ట్ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ట్రిగ్గర్స్. డేటాబేస్ ట్రిగ్గర్స్. సో డేటాబేస్ ట్రిగ్గర్స్ అనేది కర్సర్స్ అనేది మనం మోస్ట్ ఇంపార్టెంట్ క్వెషన్ కింద డిస్కస్ చేసుకున్నాం. సో అంటే మాక్సిమం మనకి ఏ ఎగ్జామ్ రాసినా కూడా డేటాబేస్ మీద ట్రిగ్గర్స్ అనే టాపిక్ కూడా చాలా ఇంపార్టెంట్. అలానే ఈ ట్రిగ్గర్స్ టాపిక్ కూడా నాట్ ఓన్లీ షార్ట్ ఆన్సర్, ఇది చాలా పెద్ద క్వెషన్. సో అంటే ఇందులో మనకి నెంబర్ ఆఫ్ స్టెప్స్ అనేవి మనం తీసుకుంటాం. సో ఆ నెంబర్ ఆఫ్ స్టెప్స్‌లో ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఈస్ ట్రిగ్గర్ అండ్ ట్రిగ్గర్ యొక్క యూజ్ ఏంటి? ట్రిగ్గర్‌ని ఏ సిట్యుయేషన్‌లో మనం యూజ్ చేస్తాం? ఎలా యూజ్ చేస్తాం అనేది ఇప్పుడు ప్రెజెంట్ చూద్దాం. సో ఇందులో మనకి డిఫరెంట్ స్టెప్స్ ఉంటాయి. ఆ డిఫరెంట్ స్టెప్స్ అండ్ టైప్స్ ఆఫ్ ట్రిగ్గర్స్ ఉంటాయి. అవన్నీ కూడా మనం కమింగ్ క్లాసెస్‌లో చూద్దాం ఇన్ డెప్త్‌గా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఈస్ ట్రిగ్గర్? ట్రిగ్గర్ అనేది ఏంటంటే జస్ట్ మనం ఒక ఈవెంట్ అనేది క్రియేట్ చేసుకున్నప్పుడు, ఆ ఈవెంట్ నుంచి ఇన్వోక్ చేసే ఒక స్పెసిఫిక్ ఈవెంట్‌ని మనం రెస్పాండ్ అయ్యే ఒక పెర్ఫార్మన్స్ అన్నమాట. సో, అలాంటి పెర్ఫార్మన్స్‌ని మనం ఏం చేస్తాము అంటే ఇక్కడ ట్రిగ్గర్ అని తీసుకుంటున్నాం. సో, అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఒక ఈవెంట్ క్రియేట్ చేసుకుంటాము. ఆ ఈవెంట్‌కి ఎప్పుడైతే మనం అసోసియేటెడ్‌గా ఆపరేషన్ పెర్ఫార్మ్ చేస్తున్నామో, సో, అప్పుడు అది ఆటోమేటిక్‌గా డేటాబేస్ అనేది ట్రిగ్గర్‌ని ఇన్వోక్ చేస్తుంది. సో, నువ్వెళ్ళి ఈ పెర్ఫార్మన్స్ ఇవ్వు అని చెప్పి మనకి ట్రిగ్గర్‌ని ఇన్వోక్ అనేది చేస్తుంది. సో, అది ఎప్పుడు చేస్తుంది? ఎలాంటి సిట్యుయేషన్‌లో చేస్తుంది అనేది ఇప్పుడు మనం చూద్దాం. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రిగ్గర్ ఈజ్ ఏ నేమ్డ్ PLSQL program with a specific database table. ఓకే. ఇలాంటి ట్రిగ్గర్స్ కూడా మనకి ఎక్కడ స్టోర్ అవుతాయి అంటే ఆటోమేటిక్‌గా మనకి డేటాబేస్‌లోనే స్టోర్ అవుతాయి. సో, దిస్ ఈజ్ ఆల్సో ఇట్ ఈస్ ఎగ్జిక్యూటెడ్ ఆటోమేటికల్లీ వెన్ ట్రిగ్గర్ ఈస్ ఫైర్డ్. ఓకే. సో, నెక్స్ట్ మనకి ఒరాకిల్‌లో ఎలాంటి ప్రొసీజర్స్‌ని, ఎలాంటి ట్రిగ్గర్స్‌ని మనం ఇంప్లిసిట్‌గా ఎగ్జిక్యూట్ చేయగలము అంటే ఓన్లీ 3 స్టేట్మెంట్స్‌కే మనం ఈ ట్రిగ్గర్‌ని మనం యాక్సెస్ చేయగలం. ఆ 3 స్టేట్మెంట్స్ ఏంటి అంటే మనకి యాక్చువల్‌గా ఇన్సర్ట్, అప్డేట్, డిలీట్‌ని మనం DML కమాండ్స్ అని చెప్తాము. సో, ఈ ఇన్సర్ట్, అప్డేట్, డిలీట్ ఈ 3 స్టేట్మెంట్స్‌కి మనం ఎలాంటి ట్రిగ్గర్స్‌నైనా కూడా, ఎలాంటి ప్రొసీజర్స్‌నైనా కూడా అంటే ట్రిగ్గర్స్‌లో మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్రిగ్గర్స్ ఉన్నాయి. సో, వాటిని మనం యాక్సెస్ చేసుకోవచ్చు. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం తీసుకునే 3 ఆపరేషన్స్ ఏంటి ఇక్కడ? ఇన్సర్ట్, అప్డేట్ అండ్ డిలీట్. సో, ఈ 3 ఆపరేషన్స్‌కి మనం ఏం చేస్తాము అంటే ట్రిగ్గర్స్‌ని ఆర్ ఎనీ టైప్స్ ఆఫ్ ప్రొసీజర్స్‌ని మనం క్రియేట్ చేసుకోవచ్చు. సో, అలానే మనకి డేటాబేస్ ట్రిగ్గర్స్‌లో ఆటోమేటిక్‌గా SQL స్టేట్మెంట్స్‌ని, PLSQL స్టేట్మెంట్స్‌ని కంబైన్‌గా యూజ్ చేసుకుంటూ మనం ఒక యూనిట్ కింద ఇన్వోక్ చేసుకుంటూ స్టోర్డ్ ప్రొసీజర్స్‌ని యాక్సెస్‌మెంట్ అనేది చేస్తూ ఉంటాం. అంటే డేటాబేస్‌లో స్టోర్ అయిన స్టోర్డ్ ప్రొసీజర్స్‌ని బై యూజింగ్ డేటాబేస్ ట్రిగ్గర్స్ మనం ఇన్వోకింగ్ అనేది చేస్తూ ఉంటాం. సో, అలాంటి డేటాబేస్ ట్రిగ్గర్స్ అనేవి ఏంటి అంటే ఆటోమేటిక్‌గా డేటాబేస్‌లోంచి మనకి ఇన్వోక్ అవుతాయి. అదే మనం మెయిన్‌గా నోటీస్ చేసుకోవాల్సిన పాయింట్. సో, యూజర్ అనేవాళ్ళు ఏదో ఒక స్టేట్మెంట్ మాత్రమే సెలెక్ట్ చేసుకుంటారు. అది మేబీ ఇన్సర్ట్ ఆర్ అప్డేట్ ఆర్ డిలీట్. సో, ఎప్పుడైతే యూజర్ పర్టిక్యులర్ డేటా ఇన్సర్టింగ్ అనేది జరిగే బిఫోర్‌గా మనం ఆర్ ఎనీథింగ్ మనం పెర్ఫార్మ్ చేసే ముందు మనం డేటాబేస్ ట్రిగ్గర్‌ని ఒక ఆపరేషన్ చెయ్యాలి అని ఫిక్స్‌డ్‌గా అనుకుంటామో, అలాంటి సిట్యుయేషన్స్‌లో మనం ఈ ట్రిగ్గర్స్‌ని క్రియేట్ చేసుకుంటాం. ఆర్ ఒక థింగ్ ఏదైనా పెర్ఫార్మ్ చేద్దాం అనుకుంటున్నాం. సో, మేబీ ఇన్సర్ట్, అప్డేట్ ఆర్ డిలీట్. సో, పెర్ఫార్మన్స్ కంప్లీట్ అయిన తర్వాత మనం కంపల్సరీ ఈ వర్క్ చేయాలి అనుకుంటున్నాం. అలాంటి సిట్యుయేషన్‌లో కూడా మనం ట్రిగ్గర్స్‌ని క్రియేట్ చేసుకుంటాం. సో, మెయిన్‌గా మనం ఇక్కడ నోట్ చేసుకోవాల్సిన ఇంకొక పాయింట్ ఏంటంటే, డేటాబేస్ ట్రిగ్గర్స్‌ని డిఫైన్ చేసేదంతా కూడా టేబుల్స్ మీద కానీ, వ్యూస్ మీద కానీ మనం డిఫైన్ చేస్తాం. సో, దట్ ఈస్ ద వన్ ఇంపార్టెంట్ పాయింట్. Database triggers can be defined
ఆన్ టేబుల్స్ అండ్ వ్యూస్. సో నెక్స్ట్ మనం అసలు ఈ డేటాబేస్ ట్రిగ్గర్స్‌ని యుటిలైజ్ చేసేది ఎలా అంటే, కాంప్లెక్స్ బిజినెస్ రూల్స్ మీద కానీ, అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి లాట్ ఆఫ్ బిజినెస్ ఉంది. సో అలాంటి బిజినెస్‌లో మనం కొన్ని థింగ్స్ మాత్రమే ప్రయారిటీ ఇస్తూ వర్క్ చేయగలుగుతాం. ఆటోమేటిక్‌గా రిమైనింగ్ జరిగితే మనకి ఎంతో కొంత వర్క్ అనేది డిక్రీజ్ అవుతుంది. సో అలాంటి సిట్యుయేషన్ ఏంటంటే, వన్ థింగ్‌కి మనం ఇంకొక ఆపరేషన్‌ని లింక్ ఇస్తూ ఉంటాం బై యూజింగ్ ట్రిగ్గర్. సో ఆటోమేటిక్‌గా ఇది పెర్ఫార్మ్ చేస్తే చాలు, ఆటోమేటిక్‌గా అనదర్ వన్ అనేది ఆటోమేటిక్‌గా కంప్లీట్ అవుతుంది. సో అలా ఏంటంటే మనం డేటాబేస్ ట్రిగ్గర్స్ యూజ్ చేసి బిజినెస్ రూల్స్‌లో ఆర్ ఎనీ నంబర్ ఆఫ్ ట్రాక్స్ అనేది మనం టేబుల్‌లో నుంచి చేంజ్ చేస్తున్నప్పుడు, మోడిఫై చేస్తున్నప్పుడు, మనం అలాంటి థింగ్స్‌లో కూడా ఈ డేటాబేస్ ట్రిగ్గర్స్‌ని ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాం. అలానే సెక్యూరిటీ ఆథరైజేషన్స్‌లో కానీ, రిప్లికేట్ టేబుల్స్‌లో గానీ, అలానే ఎక్కడైనా కాలమ్ వాల్యూస్ ఆటోమేటిక్‌గా జనరేట్ అవ్వాలి అనుకున్నప్పుడు గానీ, మనం ఈ డేటాబేస్ ట్రిగ్గర్‌ని యూజ్ చేస్తాం. సో దాని గురించి కొన్ని థింగ్స్ చూద్దాం. సో మెయిన్ ఇక్కడ వచ్చేసరికి యుటిలైజ్ టు triggers utilized to. So first one, business rules, and the second one, keep track of modifications on data or table data. Okay, సో టేబుల్లో ఉన్న డేటాలో నెంబర్ ఆఫ్ మోడిఫికేషన్స్, నెంబర్ ఆఫ్ రికార్డ్స్ మీద పెర్ఫార్మ్ చేయాలి అనుకున్నప్పుడు సింపుల్గా మనం ఒక ట్రిగ్గర్ని ఇన్వోక్ చేసుకునేలాగా చేసుకోవచ్చు. అలానే ఆటోమేటిక్గా automatic action required whenever insert, update, delete. సో ఈ కమాండ్స్ పెర్ఫార్మ్ చేస్తున్నప్పుడు ఆటోమేటిక్గా యాక్షన్ కావాలి అనుకుంటే మనం ట్రిగ్గర్ క్రియేట్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ కాంప్లెక్స్ సెక్యూరిటీ ఆథరైజేషన్స్, అండ్ నెక్స్ట్ రిప్లికేట్ టేబుల్స్, అండ్ నెక్స్ట్ ఆటోమేటిక్ జనరేట్ derived column values. సో ఇలాంటి సిచ్యువేషన్స్లో మనం జనరల్లీ ట్రిగ్గర్స్ అనేవి యూటిలైజ్ చేస్తూ ఉంటాం. సో ఇలాంటి ట్రిగ్గర్స్కి మనం యాక్సెస్మెంట్ చేసుకోవడం కోసం మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎన్ని పార్ట్స్ ఆఫ్ ట్రిగ్గర్స్ ఉన్నాయి అనేది ఇప్పుడు చూద్దాం. సో ఆ పార్ట్స్ ఆఫ్ ట్రిగ్గర్స్ ఏంటి అంటే వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ నుంచి మనం ప్రతిదీ కూడా చాలా కేర్ఫుల్గా తెలుసుకోవాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ పార్ట్స్ ఆఫ్ ఏ ట్రిగ్గర్. సో పార్ట్స్ ఆఫ్ ట్రిగ్గర్లో ఫస్ట్ వన్ ట్రిగ్గరింగ్ ఈవెంట్, నెక్స్ట్ వన్ ట్రిగ్గర్ రిస్ట్రిక్షన్, అండ్ ద థర్డ్ వన్ ట్రిగ్గర్ యాక్షన్. సో మనకి ఇక్కడ ఒకటే సింటాక్స్, అంటే ఒక డేటాబేస్ ట్రిగ్గర్ని క్రియేట్ చేసేటప్పుడు మనకి 3 యాక్షన్స్ అనేవి మనం సింటాక్స్‌లోనే తీసుకుంటాం. ఆ 3 యాక్షన్స్ ఏంటి అంటే, ట్రిగ్గరింగ్ ఈవెంట్ అనేది మనం జస్ట్ స్టార్టింగ్ క్రియేట్ ఆర్ రీప్లేస్ ఎలా అయితే తీసుకుంటామో అలా మనం కొన్ని థింగ్స్ అంటే ఇన్సర్ట్ చేద్దాం అనుకుంటున్నారా, అప్డేట్ చేద్దాం అనుకుంటున్నారా, డిలీట్ చేద్దాం అనుకుంటున్నారా, ఏ కాలమ్ మీద మీరు ట్రిగ్గర్‌ని అప్లై చేద్దాం అనుకుంటున్నారు అనే థింగ్‌ని మనం ఇక్కడ ట్రిగ్గర్ ఈవెంట్‌లో సెలెక్ట్ చేస్తాం. సో అది కూడా ఇక్కడ ఇంకొక 3 ఆప్షన్స్ ఉంటాయి. ఆ 3 ఆప్షన్స్ ఏంటంటే బిఫోర్, ఆఫ్టర్, ఇన్‌స్టెడ్ ఆఫ్. అంటే ఈ ఈవెంట్ జరిగే బిఫోరా, లేదు ఈవెంట్ జరిగే నెక్స్టా, లేదు ఇన్‌స్టెడ్ ఆఫా. ఓకే, సో అలా మనం ట్రిగ్గరింగ్ ఈవెంట్ అనేది డిక్లేర్ చేస్తాం. నెక్స్ట్ దీనికి కంటిన్యూషనే మనకి ఏముంటుంది అంటే ట్రిగ్గరింగ్ రిస్ట్రిక్షన్స్. సో ట్రిగ్గరింగ్ రిస్ట్రిక్షన్స్ మీన్స్ మీరు ఏ టేబుల్ మీద మీరు పెర్ఫార్మ్ చేద్దాం అనుకుంటున్నారు, అండ్ ఇక్కడ ఇంకొక మోర్ థింగ్, ఒక రో మీదే పెర్ఫార్మ్ చేద్దాం అనుకుంటున్నారా, టేబుల్లో ఉన్న ఈచ్ అండ్ ఎవ్రీ రో మీద మీరు రిస్ట్రిక్షన్ ఇద్దాం అనుకుంటున్నారా, అంటే ట్రిగ్గర్ యొక్క ఈవెంట్ అనేది అక్కడ అప్లై చేద్దాం అనుకుంటున్నారా అనేది ట్రిగ్గర్ రిస్ట్రిక్షన్లోకి వెళ్తుంది. నెక్స్ట్
ట్రిగ్గర్ యాక్షన్. సో, ఓకే. మనం ఒక ఇన్సర్ట్ ఆర్ అప్డేట్ ఆర్ డిలీట్ జరిగినప్పుడు మనం ట్రిగ్గర్‌ని రైజ్ చేసాం. ట్రిగ్గర్‌ని రైజ్ చేసినప్పుడు ఏదో ఒక రిస్ట్రిక్షన్‌తో రైజ్ చేసాం. ఓకే. ఓకే. ట్రిగ్గర్ రైజ్ అయినప్పుడు మనం ఏం చేద్దాం అనుకుంటున్నాం? సో, దట్ ఈస్ ద యాక్షన్. ఓకే. అలాంటి యాక్షన్ మనం ట్రిగ్గరింగ్ యాక్షన్‌లో అది కూడా కంటిన్యూషన్ ఆఫ్ క్రియేటింగ్ డేటాబేస్ ట్రిగ్గర్ సింటాక్స్‌లో మనం మెన్షన్ చేస్తాం. సో, క్లియర్‌లీ వాట్ ఈస్ ట్రిగ్గర్ ఈవెంట్, వాట్ ఈస్ ట్రిగ్గర్ రిస్ట్రిక్షన్ అండ్ వాట్ ఈస్ ట్రిగ్గర్ యాక్షన్ అండ్ మనం ట్రిగ్గర్‌ని ఎలా సింటాక్స్ మనం ఎలా డిక్లేర్ చేసుకోవాలి అనేది మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం. సో, దిస్ ఈస్ జస్ట్ ఇంట్రడక్షన్ అబౌట్ ట్రిగ్గర్స్. సో, డేటాబేస్ ట్రిగ్గర్స్‌ని మనం ఎలా యుటిలైజ్ చేసుకుంటాం, ఎలాంటి సిట్యుయేషన్స్‌లో అండ్ వాట్ ఈస్ ట్రిగ్గర్ అనేది మనం ఈరోజు చూసాం. సో, నెక్స్ట్ క్లాస్ సింటాక్స్ అబౌట్ ట్రిగ్గర్.